దేవుడి నామానికి మహిమ అవని. అన్ని విషయాల్లో దేవుడికి మాత్రం మహిమ రావాలి. ఫస్ట్ కొరింథియా 15:31. మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసీయలో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృత్యువులు లేపబడిన ఎడల రేపు చనిపోవుదమని తిందుము తాగుదుము, మరచిపోకుడి. దుష్ట సాంగత్యం మంచి నడతను చెడగొట్టును. నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి. దేవుడి గూర్చి జ్ఞానం కొందరికి లేదు. మీరు సిగ్గు కలుగుటకై ఇటు చెప్పుచున్నాను. అయితే మృతువులు ఎలాగే లేతురో వారి నెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితే కానీ బతికింపబడదు గదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీకు విత్తుదానిని శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒకే విధమైనది కాదు. మనుషుల మాంసం వేరే, మృగం మాంసం వేరే, పక్షి మాంసం వేరే, చేప మాంసం వేరే. మరి ఆకాశ వస్తువుల రూపము కలవు, భూవస్తు రూపము కలదు. ఆకాశ వస్తువు రూపము కలదు. మహిమ వేరే, భూవస్తువులు వేరే, మహిమ వేరే. సూర్యుడు మహిమ వేరే, చంద్రుడు మహిమ వేరే, నక్షత్ర మహిమలు వేరే. మహిమ బట్టి నక్షత్రములు భేదము కలదు గదా. మనం ఈ లోకంలో శరీర ప్రకారం ఆపివేసి దేవుడు ప్రకారం ఏం చెప్తాడో అలాగ చేస్తే మనం నిత్య రాజ్యంలో మహిమే శరీరం ఇస్తాడు దేవుడు.